కొన్ని ప్రయాణాలు అర్థం కావు. చెప్పినా కొన్ని అర్థం చేసుకోలేరు. చేసుకునే స్థితిలో లేరు. ఈ ప్రపంచమే రంగులుగా, హంగులతో సాగేవారికి ఏం చెప్పాలి? అందరికీ అనుకున్నట్టే ఉండాలి, అనుకున్నట్టే కనబడాలి. కల్పిత రూపకల్పనను హత్తుకుని ఉండాలి. నువ్వు చెప్పే జీవిత సత్యాలు, మార్గాలు ఎవరికీ అవసరం లేదు. వారి అవసరాల కోసమే ఉన్నావా నువ్వు? ప్రపంచమే ఒకటైపోయినా ఈ ప్రయాణం అంతం కాదు. చూసేది అనంతం, చూడనిది మహావిశ్వం. పట్టుకున్న మనసుకు పట్టణ గోడలే కనిపిస్తాయి. కాని జీవన ప్రయాణం మాత్రం అనంతం. చూసే మనసు సూర్యకాంతిలా ఉంటే అది అందరిపైనా ప్రసరిస్తుంది. వీచే గాలిలా అంతటా విస్తరిస్తే అది అందరికీ ఆయువు పోస్తుంది. కాలిపోయే ఈ దేహాన్ని పట్టుకుని దేనితో ఎందుకోసం సాగుతున్నావు? ఆలోచించు. ఆత్మ పరిశీలన కోసం ముందుకు సాగు. ప్రపంచపు పాక్షిక రాగాలతో కాదు, నిజాన్ని వెతికే నిశ్శబ్ద ప్రయాణంతో, మనసు తాకే అంతరాత్మ దీపంతో, నీ లోపలున్న సత్యాన్ని కనుగొనే దారిలో సాగు. అక్కడే జీవితం యొక్క అసలు అర్థం దొరుకుతుంది.